నేను చెయ్యాలనుకున్నది ఇదే. నేను తినాలనుకున్నది ఇదే. నేను నీకు చెప్పాలనుకున్నది ఇదే. నేను నిన్ను అడగాలనుకున్నది ఇదే. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ ను ఉపయోగిస్తాం. నేను చెయ్యాలనుకున్నది ఇదే అని చెప్పడానికి దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. నేను చెయ్యాలనుకున్నది ఇదే. నేను చెయ్యాలనుకున్నది ఇదే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. నేను కొనాలనుకున్నది ఇదే. నేను కొనాలనుకున్నది ఇదే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు బై. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు బై. నేను తినాలనుకున్నది ఇదే. నేను తినాలనుకున్నది ఇదే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఈట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఈట్. నేను నేర్చుకోవాలనుకున్నది ఇదే. నేను నేర్చుకోవాలనుకున్నది ఇదే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు లెర్న్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు లెర్న్. నేను నీకు చెప్పాలనుకున్నది ఇదే. నేను నీకు చెప్పాలనుకున్నది ఇదే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. నేను నీకు చూపాలనుకున్నది ఇదే. నేను నీకు చూపాలనుకున్నది ఇదే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. నేను నిన్ను అడగాలనుకున్నది ఇదే. నేను నిన్ను అడగాలనుకున్నది ఇదే. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. నేను నీకు ఇవ్వాలనుకున్నది ఇదే. నేను నీకు ఇవ్వాలనుకున్నది ఇదే. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.